అండి, మా ఛానల్ని ఇప్పుడు చేస్తున్నాను ఎగ్గు టమాటా కర్రీ. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. రెండు స్పూన్లు నూనె వేసి ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను. కొంచెమే, ఎందుకంటే అది ఇద్దరికే కాబట్టి తక్కువ చేసుకుంటున్నాను. మీరు దండి ఉంటే ఎక్కువ చేసుకోండి. రెండు కరివేపాకు, కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, ఇది ఎర్రగా ఉల్లిగడ్డ ఎర్రగైపోయింది. టమాటాలు వేసుకున్నాం. ఇందులోనే ఒక స్పూన్ పసుపు, కొద్దిగా తగినంత, కొంచెం తగినంత సాల్ట్, ఒక స్పూన్ అల్లం వేసి బాగా కలిపిన తర్వాత ఇది మగ్గుతుంది కదా, కారం ఇప్పుడు వేసుకోకూడదు. పసుపు, అల్లము, సాల్ట్ వేసి బాగా మగ్గబెట్టాలి. దగ్గరికి బాగా కొంచెంసేపు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఎంబడే కారం వేసినామనుకో తొందరగా అడుగంటుతుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం, అది మగ్గాల కదా. ఇలా మగ్గిన తర్వాత ఇందులో గుడ్లు వేసుకోవాలి. మేమిద్దరమే కాబట్టి నేను 2 గుడ్లు వేస్తున్నాను ఇక్కడ. మీకు కావాలనుకుంటే ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా కొంచెం కలిపి సరిపడా కారం, ఎక్కువ తినేటప్పుడు ఎక్కువైనా వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం 2 స్పూన్లు. కలిపి కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాను. కొంచెం బాగా మగ్గని. ఎగ్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి అడగంటకున్నగా. ఇప్పుడు ఎగ్ టమాటా ఎగ్ కర్రీ అయ్యింది. కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి పెట్టి అయిపోయి ఎగ్ టమాటా కర్రీ రెడీ అయ్యింది. అయిపోయింది ఎగ్ టమాటా కర్రీ. ఇలా
ఇద్దరు ఉన్నప్పుడు, ముగ్గురు ఉన్నప్పుడు, మనకు చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా టేస్టీగా మనకు అప్పుడప్పటికి తొందరగా కావాలంటే ఇలాంటి వంట చేసుకోవాలి. అలాగని కొత్తిమీర వేసాను కదా, ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అన్నమాట. చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ కోసం. అంత అయిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చపాతీ కానీ అన్నం కానీ సూపర్గానే ఉంటుంది. మనకు తొందరగా ఒక 5 నిమిషాల్లో రెడీ అవుతుంది కూర. ఇదిగా చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇదో అన్నం, ఇదిగో ఎంత బాగా రెడీ అవుతుందంటే అంత బాగా రెడీ అవుతుందండి. కమ్మగా మీరు తినొచ్చు. నేనైతే తింటుండే ఇప్పుడు.